హే గాయ్స్, లెట్స్ టాక్ మిరాయ్. బయట మూవీకి ఉన్న టాక్కి నా రివ్యూకి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ మై ఆనెస్ట్ టేక్ ఆన్ ద మూవీ. కొన్ని మూవీస్ చూసి మనం థియేటర్ బయటకు వచ్చినప్పుడు ఈ మూవీ నచ్చిందా లేదా అని ఒక డైలమాలో ఉంటాం. మిరాయ్ ఈజ్ వన్ సచ్ ఫిలిం. మూవీ స్టార్ట్ అవడం ఒక హై పాయింట్తో స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ వాయిస్ ఓవర్తో మూవీ థీమ్ని అయితే ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ వి గెట్ ఇన్ టు ద స్టోరీ వెరీ క్విక్లీ. లెట్స్ టాక్ అబౌట్ ద పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ. ఇదేం విఎఫ్ఎక్స్ హై మూవీ కాదు, బట్ ఎగ్జిక్యూట్ చేసిన పోర్షన్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి అండ్ నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు. అండ్ ఈ మూవీ ఒక లెసన్ దట్ యూ డోంట్ నీడ్ బిగ్ మనీ ఫర్ ఎ డీసెంట్ విఎఫ్ఎక్స్. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, తేజ సజ్జా అయితే లిటరల్గా ప్రాణం పెట్టేసిండు అని చెప్పొచ్చు. అండ్ శ్రేయా సరన్, రితికా నాయక్, గెటప్ సీను వాళ్ళ రోల్స్లో వాళ్ళు చాలా బాగా సెట్ అయ్యారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు మంచు మనోజ్. యాక్టింగ్లో అసలు గ్యాప్ వచ్చినట్టయితే ఎక్కడా అనిపించదు. చాలా ఈజ్తో చేశాడు, చాలా బాగా చేశాడు. కమింగ్ టు ద నెగిటివ్స్, ఇది ఒక సేవియర్ ఆర్ చోజన్ వన్ డెస్టినీని ఫుల్ఫిల్ చేయాలి అనే టైప్ మూవీ. బట్ నాకైతే ఎక్కడ వరల్డ్ ఎండింగ్ గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అయితే నేను ఫీల్ అవ్వలేదు. ఫైట్స్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. మనోజ్ని ఒక పవర్ఫుల్ యాంటాగనిస్ట్ రోల్లో చూపిస్తున్నప్పుడు తన రైవల్స్ కూడా ఈక్వల్ రేంజ్లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఈ మూవీలో అలా లేదు. దిస్ మైట్ బి లిటిల్ కాంట్రవర్షియల్. హీరో క్యారెక్టరైజేషన్ అయితే నాకు చాలా వీక్ అనిపించింది. ఎందుకంటే మూవీలో హీరో ఏం చేసినా ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ డెస్టినీ అన్నట్టు చూపిస్తారు. హీరో ఇండివిజువాలిటీ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్లో చాలా అన్వాంటెడ్ సీన్స్ ఉంటాయి. అవైతే ఈజీగా ట్రిమ్ చేస్తే మూవీ ఇంకా చాలా బాగుండేది. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ట్రై. గో వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఈ మూవీ మీద మీ ఒపీనియన్ కమెంట్లో మెన్షన్ చేయండి అండ్ డూ ఫాలో అస్.